హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎండాకాలంలో ఎంత టేస్టీ అయినా హెల్దీ అయిన రెసిపీ అండి. ఇది కనుక మనం రోజు ఒక కప్పు తిన్నామంటే వడదెబ్బ ఇలాంటివి ఏమీ లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఒక కప్పు తిన్నా కానీ రోజంతటికి కూడా ఎంతో ఎనర్జెటిక్గా ఉండి సగ్గుబియ్యం పెసరపప్పుతోటి జొన్నలు వేసేసి ఈరోజు కిచిడి అయితే చేసి చూపించబోతున్నాను. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చాలా ఇష్టంగా కూడా తింటారు. ఇది చేసుకోవడము చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో మనమైతే చూసేద్దాము. దీనికోసం ముందుగా నేను ఒక కుక్కర్ని తీసుకొని దాంట్లో ఒక కప్పు పెసరపప్పు, అదే కప్పుతోటి సగ్గుబియ్యం కూడా వేసేసుకొని దీన్ని బాగా 2-3 సార్లు వాష్ చేసుకొని సరిపడినన్ని వాటర్ పోసేసుకొని పెట్టేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక క్యారెట్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని, తర్వాత ఒక టమాటా, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, చిటికెడంతా పసుపు, ఇందులో మనకు నచ్చిన బంగాళదుంప కానీ క్యాలీఫ్లవర్ ఇట్లా బీన్స్ అయినా మనకు నచ్చిన వెజిటబుల్స్ వేసుకొని చక్కగా ఉడకనివ్వాలి. ఇది 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకడానికి పెట్టేసుకోవాలి. ఈలోగా ఒక గ్లాసు మనం ఏ గ్లాస్తో అయితే పెసరపప్పు సగ్గుబియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఇక్కడ జొన్నలను అయితే ఒక 2 అవర్స్ నానబెట్టేసి పెట్టేశాను. ఈ జొన్నలు కూడా రఫ్గా ఒక రవ్వలాగా గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనం పెట్టుకున్న సగ్గుబియ్యం పెసరపప్పు అనేది ఒక 3 విజిల్స్కి చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో వాటర్ అనేది కొంచెం తక్కువ ఉంది కదా, ఇందులో ఇంకో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని, ఎందుకంటే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న జొన్న రవ్వ కూడా ఇందులో ఉడకాలి, అందుకని కొంచెం వాటర్ని యాడ్ చేసేసుకోవాలి. తరువాత ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న జొన్న రవ్వను కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ జొన్న రవ్వ వేసుకున్న తర్వాత కలుపుతూ ఉడకనివ్వాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. కానీ త్వరగానే ఉడికిపోతుంది కూడా. మనకి ఈ విధంగా ఇంత టైట్ అయ్యేంత వరకు కూడా చక్కగా ఉడకనివ్వాలి. మనకి జొన్న రవ్వ కూడా చక్కగా ఉడికిపోయి మనకి దగ్గరగా పడిపోయింది కదా. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడంతా బాగా చక్కగా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ కిచిడీకి మనమైతే తాలింపు పెట్టేసుకుందాము. ఈ తాలింపు అనేది ఫ్లేవర్ తోటి కిచిడి అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల మన తాలింపు గింజలు అనేవి జీలకర్ర, ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు ఇవన్నీ 2 స్పూన్లు యాడ్ చేసుకొని ఇవి కొంచెం ఆవాలు జీలకర్ర చిటపట్లాడి తాలింపు గింజలు అనేవి కొంచెం వేగేంత వరకు వేగనిచ్చుకోవాలి. తరువాత ఇందులో కొన్ని జీడిపప్పుని యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఈ జీడిపప్పు కూడా చక్కగా దోరగా వేగేలాగా వేయించుకోవాలి. ఇది కొంచెం వేగుతున్న టైంలోనే 2 ఎండుమిరపకాయలను కూడా తుంచి వేసుకోండి, ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇవన్నీ చక్కగా వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఈ కరివేపాకు కూడా చక్కగా ఫ్రై అయ్యేలాగా వేయించుకుందాము. ఇప్పుడు ఇందులో ఒక 20 నుండి 25 వెల్లుల్లిని రెమ్మల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. మనకి కిచిడికి తాలింపులో ఇలా వెల్లుల్లి రెమ్మలు కొంచెం బ్రౌనిష్ కలర్లో వేగేంత వరకు వేయించుకుంటే టేస్ట్ అనేది ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇది బాగా వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఈ కొత్తిమీర కూడా కొంచెం సేపు వేగనివ్వాలి. ఇవన్నీ తాలింపులో వేగితే మనకి కిచిడి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇవన్నీ బాగా వేగిపోయాయి కదా. ఇందులో చిటికెడు ఇంగువను కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఈ ఇంగువ అనేది ఈ వేడికే మనకి వేగిపోతుంది. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ తాలింపుని మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న కిచిడీలో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. అప్పుడు ఈ తాలింపు ఫ్లేవర్ అంతా మనకి కిచిడీకి పట్టేసి మనకి కిచిడీ అనేది తినేటప్పుడు చాలా టేస్టీగాను చాలా బాగుంటుంది. ఈ తాలింపు అంతా చక్కగా మనం కిచిడీలో మిక్స్ చేసుకుంటే ఫ్లేవర్ అన్నీ ఈ కిచిడీకి పట్టేసి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇది కనుక రోజు మనం ఒక కప్పు తిన్నామంటే రోజు మొత్తం కూడా చాలా ఎనర్జెటిక్గా చాలా బాగుంటుంది. తినడానికి కూడా టేస్ట్ అనేది నచ్చితే తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.